శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి ఉగాది తర్వాత కుంభరాశి వారికి గండం అయితే ఉంది. ఈ గండం వెనుక చాలా కుతంత్రాలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ సంవత్సరం ఉగాది తర్వాత అంటే శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో ఒకే ఒక్క గంట గరిస్తే కుంభరాశి వాళ్ళు చక్రం తిప్పుతారు. భారీ కుట్రలు అయితే జరుగుతున్నాయి. జాగ్రత్తగా వినండి. అయితే ఏ గండం మీకు పొంచి ఉంది, ఆ గండం నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి, అలాగే ఏ విధమైనటువంటి కుట్రలు ఎవరు మీ పట్ల చేయబోతున్నారు, అలాగే ఇటువంటి జాగ్రత్తల ద్వారా కుట్రల నుండి మీరు బయటపడగలుగుతారు. అయితే కుంభరాశి వారు ఈ ఉగాది తర్వాత ఎటువంటి ఫలితాలను అనుభవించబోతున్నారు, ప్రతికూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలని కూడా ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రము అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ కుంభరాశి వారు చాలా అంటే చాలా వీళ్ళు తెలివిగలవారని కూడా చెప్పుకోవచ్చు. ఈ జన్మించిన వ్యక్తులు కుంభరాశి వాళ్ళు వీళ్ళు ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే బంధానికి అనుబంధానికి కుంభరాశి వారు చాలా ప్రాధాన్యత ఇస్తారు. సహాయం చేసిన వ్యక్తులను ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా పాత స్నేహాలు కానీ బంధుత్వాలు కానీ అస్సలు వదిలిపెట్టరు. అలాగే ఈ రాశి వారు గూఢాచారాలకి సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు అవలంబిస్తారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. అధికంగా ఉండడం వల్ల ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు ఇతరులు చెప్పాలని, వారు సానుభూతిని పొందుకోవాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడు మనసులోనే దాచుకుంటారు. కానీ ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తూ ఉంటాయి. విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. సాంకేతిక విద్య, వైద్య రంగంలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రము ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయుల వర్గం యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న, గౌరవ స్థానంలో ఉన్న వారి వల్ల ఈ కుంభరాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది. అయితే ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలు మీరు అనుభవిస్తున్నా సరే ఈ 2025 మార్చి 30వ తేదీన వస్తున్నటువంటి ఉగాది తర్వాత శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరంలో మీరు ఒక గండం నుండి గట్టెక్కారంటే చక్రం తిప్పుతారని చెప్పుకోవచ్చు. మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. అది మినహా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఎవరైతే గుడ్డిగా నమ్ముతారో ఆ వ్యక్తి వల్ల ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు మోసపోయే ప్రమాదం ఉంది, లేదా షూరిటీ సంతకాల విషయంలో మోసపోయే ప్రమాదం ఉంది. ఈ ఒక్క గండం నుంచి ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వగలిగితే, అలాగే మీ వెనకాల మీ గురించి భారీ కుట్రలు అయితే జరుగుతున్నాయి. ఈ జాగ్రత్తగా ఉండండి. అంటే మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పైన కొన్ని నిందలు మోపడానికి, ఆరోపణలు చేయడానికి వారు సిద్ధమవుతున్నారని, అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే మీకు ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మీ వెనకాల కొట్లాటలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. వారి నుండి మీరు తప్పించుకోగలిగితే చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు. విదేశీయానం లాభదాయకమైన ఫలితాలను ఇస్తుంది. విదేశాలకు వెళ్ళటానికి చాలా కాలంగా కలలు కంటూ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారి యొక్క కోరికలు కూడా
ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి అనుకున్న లక్ష్యం అయితే ఈ సంవత్సరం మీకు నెరవేరుతుంది. ఎవరైతే కుంభరాశితులు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా వాళ్ళకు కూడా సంబంధం కోసం చాలా రోజులుగా పెళ్లికి వాయిదా వేస్తూ వస్తున్నారు. అంటే మీరు కోరుకున్నటువంటి భాగస్వామి లభించడం లేదని పెళ్లిని వాయిదా వేస్తూ ఉన్నట్లయితే చక్కటి సంబంధం కుదిరి పెళ్లి జరిగే అవకాశం కూడా ఉంది. అది త్వరలోనే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్న ఆ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మీరు చక్కటి భాగస్వామిని పొందుతారు. అలాగే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా పెద్దల ఆమోదంతో పెళ్లి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కుంభరాశి వారు కెరీర్ పరంగా కూడా అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అంటే మీరు ఏ అవకాశాల కోసమైతే చాలా రోజులుగా పడిగాపులు కాస్తూ ఉన్నారో అవకాశాలు మీకు దొరకబోతున్నాయని చెప్పవచ్చు. మరి మీరు ఈ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఈ కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఉంది. తర్వాత నుండి ఉండబోతున్న ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలకు పరిష్కారాలను ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. అంటే ఇక అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసి చూపిస్తారు. మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వారు, మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే రీతిలో మీ యొక్క ఎదుగుదల అనేది ఉండబోతుంది. ఈ విధంగా ఉగాది తర్వాత ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా అయితే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. కానీ మీరు ఈ ఎన్ని అవ్వాలంటే మాత్రము మీ వెనక జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు అనేవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడున్న టైంలో ఎవరితోటి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నమాట. కుంభరాశి వారు మీరు అందరూ లోపల ఏం పెట్టుకోకుండా బయటికి గడగడ చెప్పేస్తాం వల్ల మీకు దానివల్ల చాలా రకాల సమస్యలు అయితే రాబోతున్నాయి. అందువల్ల మీరు ఈ ఉగాది తర్వాత నుంచి అయినా మీ జీవితంలో కొంచెం మార్పు అనేది తెచ్చుకుంటే మీరు చాలా వరకు అయితే ఈ గండాల నుంచి కూడా తప్పించుకోవచ్చు అని చెప్పవచ్చును. కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి. మీరు అనుకున్నటువంటి చక్కటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే పరిస్థితులు కూడా మీకు ఈ ఉగాది తర్వాత నుండి ఉండబోతుంది. ఇది వరకు ఎన్నోసార్లు మీకు అవకాశాలు వచ్చాయి, కానీ 100% మీరు సాటిస్ఫై కాలేకపోయారు. అంటే మీ యొక్క ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయి అంటే మీరు ప్రతిసారి ఏదో ఒక కాంప్రమైజ్ కావాలి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం అయితే ఉండదు. అటువంటి మంచి అవకాశాన్ని మీరు పొందుతారు. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి ఊహించని విధంగా ఆర్థిక పెరుగుదల అయితే ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగాలు పోయి అనుకున్న వారు ఆర్థిక పెరుగుదలతో ఉద్యోగాలు నిలబెట్టుకోలేకపోతే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు స్టాండర్డ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ప్రమోషన్స్ కోసం ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారి కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. కానీ కుంభరాశుల సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తగాదాలు మినహా ఈ సంవత్సరం మీకు చాలా హాయిగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు మినహా మీ యొక్క వ్యాపార జీవితం కూడా అద్భుతంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.